ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో చాలా మంది సుఖవ్యాధులు అంటే గనేరియాతో బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఈ సుఖవ్యాధుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో ఇవి ఒకసారి ప్రస్తుతం అందరికీ సుపరిచితులు. సో నాటు వైద్యులు. సో ఆయన దగ్గర అనేక వ్యాధులకు కూడా మనకు ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో అనేకమైన దివ్య ఔషధాలు మనకు అందిస్తారు. ఆయనే సురేంద్ర నాయుడు గారు. నమస్తే అండి. నమస్తే. సో ఈ మధ్యకాలం సుఖ వ్యాధులు చాలా మంది బాధపడుతున్నారు. అంటే ముఖ్యంగా గనేరియా వచ్చిన వాళ్ళు కూడా కోలుకోలేకపోతున్నారు. సో వాటి నుంచి ఎలా బయటపడాలి? ప్రధానంగా దీనికి అద్భుతమైనట్టు ఒక గ్రంథమే రాయబడిందండి. సుఖ వ్యాధులు అనే ఒక గ్రంథమే ఉంది. దాంపత్య గుట్టు అని ఒక గ్రంథం రాయబడింది. స్వదేశీ దాంపత్య వేదం అని కూడా ఒక గ్రంథం ఉందండి. ఇలా అనేక గ్రంథాలలో కూడా ఈ సుఖ వ్యాధుల గురించి ప్రస్తావన ఉంది. ఈ సుఖ వ్యాధులు ఎలా వస్తాయంటే ప్రధానంగా మెయిన్ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీలు ముట్టై ఉంటారండి. అంటే ఇంటికి దూరం అయినప్పుడు ఆ సందర్భంలో కొంతమంది ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు ఈ చేరడం వల్ల కూడా ఏర్పడేటువంటి వేరే వేరే స్త్రీలతో కలిసినప్పుడు అది ఎక్కువ ఉంటుందండి. అవి అయితే భయంకరమైనటువంటి ఒక గనేరియానే కాదు, అనేక వ్యాధులు కూడా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమందికి ఈ యొక్క లింగం పైన చిన్న చిన్న కురుపులు కానీ, పొక్కులు కట్టడం కానీ, పగుళ్ళు రావడం కానీ, కొంతమందికి విపరీతమైన మంట రావడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోవడం కానీ, రకరకాల సమస్యలు కూడా ఈ యొక్క గనేరియాకి సంబంధించిన సమస్యలు చెప్పుకోవాలంటే రకరకాలు ఉన్నాయి. వీటికి మన దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటే స్త్రీకున్న పురుషుడికున్న మరొకసారి భర్తకుండదనుకో, అలాంటప్పుడు స్త్రీతో కలవకుండా కొంత కాలం ఉండి వీళ్ళు నివృత్తి చేసుకోవాలి. లేదు ఇద్దరికీ ఉందంటే ఒకేసారి కూడా ఇద్దరికి నివృత్తి చేసుకున్నప్పుడు పరిపూర్ణటువంటి వైద్యం అందగలుగుతుంది వాళ్ళకు. ఇక్కడ ఒకరు ట్రీట్మెంట్ చేసుకుంటూ మరొకరు ట్రీట్మెంట్ పొందక మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆ సమస్య అలానే మళ్ళీ రిపీట్ అవుతానే వస్తుంది. కాబట్టి ఇరువురిలో ఉన్నప్పుడు ఇరువురు కూడా ఫస్టే నివృత్తి చేసుకోవడం అనేది ప్రధానమైన సూచన. దీంట్లో ఈ యొక్క పొక్కులు పోవడానికి మన దగ్గర కొన్ని లేపనాలు తయారు చేసి ఉంటామండి. ఆ లేపనాలకు ఆ లింగం మీద వాళ్ళు పూసుకుంటూ ఆ కురుపులు మానుకుంటూ, దీనికి కూడా ప్రధానంగా ఈ చర్మ వ్యాధుల్లో ఎలా మనం పత్యాలు ఉంటాం అదే విధంగా సేమ్ మాంసాహారం, గుడ్లు, చేపలు, నీచు పదార్థాలు, పచ్చిమిరపకాయ, వంకాయ, ఇట్లా ఉష్ణం, గోంగూర ఇలాంటివన్నీ కూడా నిషిద్ధంగా చేసుకోవాలి. దీంతో పాటు వీళ్ళకు ఈ ఎక్కువగా సురుకు ఉండడం కానీ, పగుళ్ళు రావడం కానీ, ఆ తర్వాత కురుపులు, రకరకాల సమస్యలు అండి. అసలు బయట చెప్పుకోలేక లోపల కూడా వేరే విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి వాళ్ళకు. సో ప్రధానంగా ఎందుకు వస్తుంటాయి సుఖ వ్యాధులు? సుఖ వ్యాధులు అనేది ప్రధానంగా రావడం అనేది వస్తుందంటే ఇది స్త్రీల యొక్క ముట్టు సమస్యలు ఉంటారు, అప్పుడు ఈ యొక్క కలవడం వల్ల కూడా ఏర్పడుతాయండి ప్రధానంగా. మరి ఇంకా బయట వేసీల దగ్గర పోయినప్పుడు రకరకాల వ్యాధులు కూడా సంభవించే అవకాశం కూడా ఉండాలి. కాబట్టి ఈ గనేరియా కాదండి, అంతకు మించి కూడా వ్యాధికి పేరు చెప్పలేనన్ని వ్యాధులు కూడా ఇప్పుడు HIV ఉంది, ఆ తర్వాత గనేరియా ఉంది, ఆ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, రకరకాల సమస్యలు కూడా ఈ యొక్క సమస్య వల్లనే వస్తూ ఉంటుందండి. దీంతో పాటు ఇప్పుడు మామూలుగా ఈ గనేరియాకి సంబంధించిన ఒక వైరస్ వచ్చి లోపల పోయి చేరుకునింది అంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి. నొప్పి, మంట, అసలు కడుపు అంతా కూడా ఒక మండిపోవడము, రకరకాల సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళకు. అది శరీర ధర్మాన్ని అనుసరించి రకరకాలుగా కూడా మార్పులు జరుగుతాయండి. ఒకే విధంగా ఉంటుందని మాత్రం ఈ గనేరియా పైన ప్రస్తాపన చేయలేము. సో మరి ఈ గనేరియా కంప్లీట్ గా అంటే దానికి అంటే మానిపోవడానికి, మళ్ళీ రాకుండా ఉండడానికి మీ దగ్గర మెడిసిన్ ఉందా? ఉందండి. దీనికి ప్రధానంగా సిద్ధ వైద్యంలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉందండి. దీనికి తారకేశ్వర రసం అని ఉంటుందండి. మేము ఇవన్నీ కూడా భస్మాలతో తయారు చేయడం జరుగుతుంది.
ఈ తారకేశ్వర రసం శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళకు కొన్ని రకాల భస్మాలు వేసి దాని గుటికలు కట్టుంటామండి. ఈ విధంగా ఉంటాయండి ఈ గుటికలు. ఈ గుటికలు ప్రతిరోజు కూడా వాళ్ళు సేవిస్తూ ఆ పథ్యాన్ని ఆచరించినట్లయితే ఈ వాళ్ళకి త్వరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మన దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ శరీర ధర్మాన్ని అనేసి లోపలికి మరిన్ని కూడా కొన్ని భస్మాలు కూడా సపరేట్గా ఇస్తామండి. కొన్ని చూర్ణాలు ఇస్తాము. ఆ చూర్ణాలు కూడా వాళ్ళు సేవిస్తూ పథ్యాన్ని ఆచరిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇటువంటి తప్పు చేయకుండా ప్రధానంగా స్త్రీకుంటే పురుషుడికి, పురుషుడు ఉంటే స్త్రీకి సంభవిస్తుంది కాబట్టి ఇరువురికి ఉండేటప్పుడు ఇరువురు కూడా ఒకేసారి మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే లేదు పురుషుడికి బాగా చేసుకున్నాడు అనుకో మళ్ళీ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయిన మళ్ళీ స్త్రీ నుంచి మళ్ళీ సంభవిస్తుంది కాబట్టి, లేదు స్త్రీ కొనింది పురుషుడికి నివృత్తి చేసుకోలేదు అంటే మళ్ళీ పురుషుడి నుంచి మళ్ళీ స్త్రీకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరువురు కూడా నివృత్తి చేసుకొని అనేక సమస్యలు ఉన్నాయండి దీంట్లో. ఈ యొక్క గనేరియానే కాకుండా స్త్రీలలో వచ్చింది ఈ వైట్ డిశ్చార్జ్ కానీ, అధికంగా ఋతుసేవనం కావడం కానీ, ముట్టు కడుపు నొప్పి రావడం కానీ, ఆ తర్వాత మైలు ఆగకుండా పోతా ఉన్న దుర్గంధం పడడం కానీ, దురద పుట్టడం కానీ, ఇటువంటి సమస్యలు అన్నిటికి కూడా మనం ఆయుర్వేదంలో చెక్ పెట్టేయచ్చునండి. సూపర్. సో సుఖ వ్యాధులు గనేరియా తోటి ఎవరైతే బాధపడుతున్నారో, ఎందుకంటే దానివల్ల సెక్స్ అంటే వారి పార్ట్నర్ తోటి సెక్స్ చేయలేకపోవడము, పాల్గొనలేకపోవడము, ఇలా శృంగార సమస్యలతోటి మీరు ఇబ్బంది పడతా ఉంటారు గనేరియా వచ్చినప్పుడు. ఎందుకంటే మళ్ళీ మీరు అది వచ్చినప్పుడు మీ అంటే ఆడవాళ్ళకు వచ్చినా మగవాళ్ళకు వచ్చినా కూడా మళ్ళీ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి మరీ శృంగారంలో పాల్గొంటే మాత్రం అది అనేక వ్యాధులకు కూడా దారితీసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో దయచేసి అటువంటి ఉన్నప్పుడు దయచేసి అది మానేంత వరకు, తగ్గేంత వరకు మీరు ఈ యొక్క శృంగారంలో పాల్గొనకండి. అండ్ ఇది కంప్లీట్గా పోవడానికి, మరోసారి రాకుండా ఉండడానికి గురువుగారి దగ్గర అద్భుతమైన ఔషధం ఉంది. సో ఎవరైతే ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువుగారికి కాల్ చేసి సంప్రదించి ఆ ఒక మెడిసిన్ని తీసుకొని వాడి దీని నుంచి బయటపడండి. ఇంత దూరం రాలేని వాళ్ళు ఉంటే కింద అడ్రస్ కూడా స్క్రోల్ అవుతుంటుంది. అదే నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చి గురువుగారిని కలిసి కూడా మెడిసిన్ తీసుకోవచ్చు. మీకు ఒకవేళ కొరియర్ ద్వారా కావాలనుకుంటే కూడా మీ డోర్ స్టెప్ దగ్గరికి వారు కొరియర్ కూడా చేస్తారు. సో ఆలస్యం చేయకుండా ఆ బాధతో ఎవరైతే ఉన్నారో వెంటనే గురువుగారిని సంప్రదించే ప్రయత్నం చేయండి. నమస్తే గురుజీ. నమస్తే.